నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో రాగి పిండితో ఒక మంచి లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. ఈ లడ్డూని రోజుకొక్కటి తిన్నా కూడా చాలండి. మన బాడీకి కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఇంకా ఫైబర్ పుష్కలంగా అందుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నాన్ని పెట్టుకొని సగం కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే పెన్నం పైన పావు కప్పు నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులను వేయించేటప్పుడు కూడా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు చాలా తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసి ఇందులో బాదం ఇంకా జీడిపప్పుని వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే ఒక కప్పు నిండా రాగి పిండిని వేసుకొని మంటను సిమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పిండిని వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుతూ కనుక ఉండకపోతే పిండి మాడిపోతుంది. దానివల్ల లడ్డూలు కూడా మాడు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈలోపు పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి వీటిపైన పొట్టును తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒకే కప్తో తీసుకున్నానండి. ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. అయితే రాగి పిండిని తీసుకునేటప్పుడు కప్పుకు నిండుగా కాకుండా కప్పుకి సమానంగా వచ్చేలాగా తీసుకోవాలి. కానీ బెల్లం తురుముని మాత్రం కప్పుకు నిండుగా తీసుకోవాలి. అంటే రాగి పిండి కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే లడ్డూకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదే కప్పుతోనే హాఫ్ కప్పు పల్లీలను, పావు కప్పు నువ్వులను, పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో లడ్డూలను చేస్తున్నాను కాబట్టి పెద్ద కప్పుని వాడుతున్నాను. మెజర్మెంట్ కోసం ఏ సైజు కప్పుని తీసుకున్నా కూడా వీడియోలో చూపిస్తున్న కొలతల్ని ఫాలో అయినట్లయితే లడ్డూని ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలను అలాగే నువ్వులను, డ్రై ఫ్రూట్స్ని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో రాగి పిండిని ఇంకా బెల్లాన్ని కూడా వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా పల్సిస్తూ స్పూన్తో కలుపుతూ మళ్ళీ 2-3 సార్లు పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసి లడ్డు కోసం మిశ్రమం చాలా చక్కగా తయారవుతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ ఎలాగైతే మిక్సీ వేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అలాగే వేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు, తర్వాత నువ్వులు, డ్రై ఫ్రూట్స్ని వేసి బరకగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత రాగి పిండిని ఇంకా బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇష్టమైతే ఇందులో కొన్ని యాలకులను కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 4-5 సార్లు మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. వీడియోలో చూపించిన కొలతలను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయినట్లయితే లడ్డూలను ఎప్పుడు చేసినా కూడా చాలా కమ్మగా వస్తాయండి. ఈ లడ్డూలను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇవి తినడం చాలా బలం కూడా. ఈ లడ్డూలు 10 to 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రాగి లడ్డూలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.